If you seek me with all your heart, you will find me. Delight in me, and I will give you the desires of your heart. For it is I who gave you those desires. I am able to do more for you than you could possibly imagine. For I am your greatest encourager. I am also the Father who comforts you in all your troubles. When you are brokenhearted, I am close to you. As a shepherd carries a lamb, I have carried you close to my heart. One day, I will wipe away every tear from your eyes, and I'll take away all the pain you have suffered on this earth. I am your Father, and I love you even as I love my Son Jesus. For in Jesus my love for you is revealed. He is the exact representation of my being. He came to demonstrate that I am for you, not against you, and to tell you that I am not counting your sins. Jesus died so that you and I could be reconciled. His death was the ultimate expression of my love for you. ఉదయకాల ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, గడిచిన కాలమంతా నిరెక్కల నీడన మమ్మల్ని భద్రపరిచారు. అయ్యా, ఎక్కడో నశించిపోవలసిన వారమైన మమ్మల్ని వెదికారు, రక్షించారు. అయ్యా తండ్రి, మీరు రక్తం ఇచ్చారు, మమ్మల్ని కొన్నారేసయ్యా, మీకు వందనాలు తండ్రి. నాయనా అయ్యా ప్రభా, మీ యొక్క ఆవరణాలు చూడాలన్న ఆసక్తి ప్రభా ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మేమందరము కలిసి, సంఘ బిడ్డలందరము కలిసి మిమ్మల్ని స్తుతించాలి, ఆయన ఆరాధించాలనే ఆసక్తిని మా హృదయాల్లో పుట్టించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అయ్యా దేవా, మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు. భయంకరమైన దినాల్లో ఉంటున్నామయ్యా. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియనటువంటి దినాలలో ఉంటూ ఉన్నామయ్యా. అయ్యా, మమ్మల్ని నాయన ఆయుష్కాలం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారయ్యా. మీ సన్నిధిలో సజీవులుగా ఉదయ కాలమున నిలవబెట్టారు, మీకు వందనాలు. అందును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఎక్విప్మెంట్ అంతటిని బట్టి నీకే స్తోత్రాలు. ఇంత కంఫర్టబుల్గా ఇక్కడ కూర్చొని ప్రభా మిమ్మల్ని ఆరాధించుకునే కృప ఇచ్చారు, మీకు వందనాలు. అయ్యా, ఎంతోమందికి భాగ్యము లేదు ప్రభా. అయ్యా, మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఈవిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. తండ్రి, నాయన ఉదయ కాలమున ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే తోడైండి నడిపించండి. ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రభా నీ ఆనందముతో, నీ సంతోషముతో నింపమని అడుగుచూ ఉన్నాము. ఏ బిడ్డ ఏ వేదనలో ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నీ పరిశుద్ధాత్మ అయా తండ్రి నింపుదలతో ప్రతి బిడ్డని నింపమని అడుగుచున్నామయ్యా. ప్రతి వేదనను హృదయాల్లో నుంచి తొలగించండి ప్రభా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకునే కృపను దయచేయండి అయా. మరి నాయన ఏ టెక్నికల్ ఇష్యూస్ కూడా ఏమి లేకుండా ప్రభా చక్కటి ఆరాధనను మాకు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నామయ్యా. ఇంకా రావాల్సిన ప్రతి బిడ్డని ప్రభా త్వరపెట్టి నీ సన్నిధికి ఆయుధపరచమని అడుగుచూ ఉన్నామయ్యా. తండ్రి, మా హృదయాలను ఒక్కసారి తాకండి ప్రభా. అయా తండ్రి, మొండి హృదయాలని, బండబారిన హృదయాలను ప్రభా అయా సున్నితము చేయండి ప్రభా. అయా తనని పరిశుద్ధాత్మతోనైనా ప్రతి బిడ్డ హృదయాన్ని తాకి అయా ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా అయా దీవెనకరముగా ఉంచమని సహాయము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎంత మంచి దేవుడు నీవు తండ్రి అంటూ పాట పాడుకుంటూ దేవుని కనపరుద్దాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింత
దావీదు మహారాజు అన్నట్లు, నేను నా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండును. నా చింతలన్నీ తీర్చేటువంటి దేవుడవు నీవే. ఆ సమస్త శోధనలన్నింటి నుంచి నన్ను బయటికి తీసుకొని వచ్చేటువంటి దేవుడవు కూడా నీవే. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అందరం చెప్తాం ఈ మాట. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. తండ్రి, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును తండ్రి, నిన్ను నేను విడువని ఎడబాయనని నాకు వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడవు. నా అనుకున్న వారు ఒక సమయాన నన్ను విడిచిపెట్టచ్చు, కానీ ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే అని చెప్తున్నటువంటి దేవుడవు నీవు. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. యేసయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అంతది నా మచ్చికైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరీ లాభం అని భక్తుడు అన్నట్లు ప్రభువా, నీవు లేకుండా మేము బ్రతకలేమన్నటువంటి భావన, అతి విశ్వాసము మా అందరికీ నీ దయచేయమని అడుగుచున్నాము. నీవు లేకుండా నేను లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. అందరం చెప్తాం. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవు. అందరం చెప్పాలి. ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ చెప్పలేరు, మన పడకూడదు. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా
విగ్రహం చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తుతించుకుందాం. అవును తండ్రి, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఏదైనా ఉందంటే అది కేవలం నీవు ఇచ్చిన భాగ్యము, అది కేవలం నీ యొక్క కృప అంటూ దేవునికి చెప్తాం. ఈ పాట పాడుకుంటూ చప్పట్లు కొడదాం. అందరం కలిసి బిగ్గరగా మంచిగా చప్పట్లు కొడుతూ దేవునికి పడదాం. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. దగ్గర చెప్పలు కొడదాం. అందరూ కలిసి చెప్తాం. నాకు ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యం, నాకున్నటువంటి సౌభాగ్యం, ఆయన నాకున్నటువంటి బలము, సామర్థ్యము కేవలం నీవిచ్చినటువంటి భాగ్యము. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. అందరం చెప్తాం బిగ్గరగా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. మరలా నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. అందరం చెప్పాలి. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అది కేవలం నీ ఇచ్చింది తండ్రి. ఆయన నేనైతే వచ్చి వాడిన ప్రభువా, నేనైతే ఏ యోగ్యత లేనటువంటి వాడిన ప్రభువా, ఈ దినమందు మేము ఈ రీతిగా ఉన్నామంటే ప్రభువా, అది కేవలం నీ యొక్క కృప. ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. దగ్గరగా అందరూ చెప్తాం. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభు. అందరూ చెప్పాలి. నాదంటూ తండ్రి, నాదంటూ లోకాన ఏదీ లేదు ప్రభు. ఆయన కేవలం నీ యొక్క కృప నాయన తండ్రి. ఆయన నేను వచ్చి వాడను తండ్రి, నేను ఏ పాచి వాడనయ్యా. ఆయన మా నీచి ఏ పాటికి తండ్రి ప్రభు. ఆయన మేము ఏ పాచి వాడము తండ్రి. కేవలం నీ యొక్క కృప చేత మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన తండ్రి. ఆయన కేవలం నీ యొక్క కృప, ఇది కేవలం నీ యొక్క కృప తండ్రి. అందరం చెప్తాం. అవునైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిల్చుందాం. అవును తండ్రి, నీవు జలంలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును.
నదులలో పడి నీవు దాచినప్పుడు నేను నీకు తోడయ్యుందును. నీ వాగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అని చెప్తున్నటువంటి దేవునికి ఆరాధనలు చెప్తాము. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. చేతులెత్తి చెప్తాం అందరు కలిసి. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. చేసేదా నీ మార్గములో నడిచేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములో నడిచేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసునికే. చేతులెత్తి. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. అందరం చెప్తాం చేతులెత్తి. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నువ్వు జనములలో పడి దాచినప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఎంతటి గొప్ప వాగ్దానం. అవును తండ్రి, నీ వైపే చూసి నడవటానికి మాకు సహాయం దయచేయండి. నీటిపైన నడిచిన నీ అద్భుత కార్యములు చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. మరొకసారి చెప్తా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే. చేతులెత్తి. ఆరాధన యేసు నీకే, 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 ఆరాధన యేసు నీకే. అవును తండ్రి, అయినా ఇంకను ప్రభువా మేము అటువంటి పరిస్థితుల్లో ఉంచి మమ్మల్ని మార్చండి. ఇంకా మా శోధనలు మా పరిస్థితులను బట్టి నాయన మేము కృంగిపోయేవారిగా ఉంటున్నామేమో.
నాయనా నీ వైపు సూటిగా చూసి ప్రభు నిబ్బరం కలిగి ఉండటానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా ప్రభువా. గాలి నీరు అగ్నియు ప్రభు నీ అద్భుత మాటకు లోపడుచున్నవి. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. మరలా చెప్తాం. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే. చేతులెత్తి ఆరాధన యేసు నీకే. ప్రతి ఒక్కరు చెప్పాలి. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. అందరూ చెప్తాం. ఆరాధన యేసు నీకే. 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 దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పీజీఎఫ్ సంఘ వ్యవస్థాపకులు, దైవజనులు, మన ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి డాక్టర్ కె నిరీక్షణపాలిలాయ్ గారు రచించిన 7 స్తుతుల ప్రార్థన ద్వారా దేవుని నామమును మహిమపరుచుకుందాం. సర్వ సృష్టికర్తవైన దేవ, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవ, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి దివారాత్రములు నీవు కాపు కాచే నీ సంఘం అనే పెనుయుల ద్రాక్షవనంలో నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. ఆమెన్. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా.
నీవే మాట్లాడుమయ్యా. అవును ప్రభువా, మీరు మాట్లాడండి తండ్రి. మీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. జీవపూరితములు మీ మాటలు ప్రభువా. జీవమిచ్చుటకు ఈ లోకానికి వచ్చిన పరమ తండ్రివి నీవు. నశించిపోకుండునట్లు సమస్త మానవాళి రక్షణ పొందాలని మహిమపురపు సౌభాగ్యాన్ని విడిచిపెట్టి మానవ మాతృనిగా ఈ లోకానికి అరుదించి నా కొరకు మా కొరకు సిలువలో ఆఖరి రక్త బిందువును సైతం చిందించిన పరమ తండ్రివి నీవు. నీ వంటి వారెవరు ప్రభువా? నీ వంటి దేవుడెక్కడ ప్రభువా? ఆశ కలిగి వచ్చిన ప్రతి హృదయాన్ని మీ చేతిలో పెడుతూ ఉన్నాము. మీరు మాట్లాడండి తండ్రి, మీరు బాగు చేయండి ప్రభువా. జీవము గల తండ్రి ప్రభువా, ప్రతి బిడ్డను తాకండి. ఏ బిడ్డలు ఏ పరిస్థితిలో వచ్చి ఉన్నారో మీకు తెలుసు తండ్రి. మీ దగ్గర సమాధానం ఉంది, మీ దగ్గర నిరీక్షణ ఉంది. ఏ బిడ్డని వట్టి చేతులతో పంపివేసే దేవుడవు కావు. ప్రతి హృదయాన్ని నిరీక్షణ చేత, హోప్ చేత, సమాధానము చేత, శాంతి చేత నింపి పంపగలిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి బిడ్డను నీ చేతులకి అప్పగించుకుంటూ ఈ సమయము ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగా మీ మహోన్నతమైన నామమునకు మహిమకరంగా ఉంచమని అయోగ్యుణ్ణి, పాత్రుణ్ణి, ఎన్నిక లేని వాడను నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించినట్టుగా మీ మాట చేత మమ్మల్ని జీవింపజేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరొకసారి మీ ప్రక్కన తిరిగిన బిడ్డల, మీ ప్రక్కనున్న బిడ్డల వైపు తిరిగి సంతోషంతో నవ్వుతూ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పండి. గుడ్, గ్లాడ్ టు సీ దాట్. దయచేసి అందరూ కూర్చుని దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరి మీ పర్సనల్ ప్రేయర్స్లో కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరూ ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ప్రార్థన నిజమైన క్రీస్తు బిడ్డకు ఒక ఊపిరి లాంటిది. నెక్స్ట్ సండే మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు 10:30 టైం మనం స్టార్ట్ చేసుకునే టైం, కానీ 10కే రండి. 10 గంటలకే వచ్చి అట్లా గ్రూప్స్గా కూర్చుని కొన్ని ప్రార్థన పాయింట్స్ ఇవ్వబడతాయి. ఆ వారమంతటిలో ఆసక్తి చేత సంఘాన్ని ప్రార్థించమని కోరిన ఆ ప్రేయర్ పాయింట్స్ ఇస్తాను. ఈ వర్షిప్ అంతా రెడీ అవుతున్న టైంలో అక్కడ కూర్చున్న బిడ్డలు ఆ పాయింట్స్ని బట్టి ఒక రౌండ్గా కూర్చుని 10:30 వరకు ఆ హాఫ్ ఎన్ అవర్ మీరు ప్రార్థించండి. సంఘమంతా ఆసక్తితో ప్రార్థించినప్పుడు చెరసాల సంఖ్యలు బ్రద్దలైపోయాయి, ఎర్ర సముద్రాలు విడగొట్టబడ్డాయి, ఎరికో గోడలు కూలాయి, బండ నుండి నీళ్ళొచ్చాయి, ఆకాశము చీల్చబడి మన్నా కురిసింది. ఇవన్నీ చేసిన బిడ్డలు దే ఆర్ నాట్ సమ్ స్పెషల్ ఏలియన్స్. ఏలియా మన వంటి డాష్, ఏలియా మన వంటి మనుష్యుడే. అందరూ ఒకసారి మాట చెప్పండి, ఏలియా మన వంటి మనుష్యుడే. ఈ జస్ట్ లైక్ అస్. ఏలియా ఈక్వల్ టు రవికుమార్, ఏలియా ఈక్వల్ టు అరుణ్ కుమార్, ఏలియా ఈక్వల్ టు చైతన్య, జస్ట్ లైక్ యూ అండ్ మీ. కానీ ఆ బిడ్డలు ఆసక్తితో ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు చూడగలిగారు జీవితంలో. సృష్టి ధర్మాన్ని ఆపగలిగారు. శాసించారు సృష్టిని. యెహోషువ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, సూర్యుడా గిబియోనులో ఆగిపో, చంద్రుడా అయ్యాలోను లోయలో ఆగిపో అని ప్రార్థించినప్పుడు ఒక రోజల్లా సూర్యుడు ఆగిపోయాడు. సూర్యుడికి సిక్ లీవ్ దొరికింది ఆ రోజున. ఒక బిడ్డ ప్రార్థన చేస్తే విశ్వాసంతో, అమ్మయ్య ఇక నేను అట్లా చక్కగా ఉండొచ్చు అని అట్లా ఆగిపోయాడు. చంద్రుడు ఆగిపోయాడు. తన బిడ్డలు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేశాడండి. ఆ ప్రార్థన కూడా, విశ్వాసి చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? తండ్రి చిత్తముతో ఏకమవుతుంది.
నా కోడి గుడ్డు పెట్టట్లా, నా గేదె పాలు ఇవ్వట్లా, నాకు ప్రమోషన్ రావట్లా, నాకు ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయి దొరకట్లా. ఎప్పుడు ఇలాంటి ప్రార్థనలే ఉంటాయి. చాలాసార్లు మీరు ఒక్కసారి ఆ పరలోకం వెళ్ళి ఓ దేవదూత గారి పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని కింద నుండి వస్తున్న ప్రార్థనలన్నీ అలా వినండి. 99% ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి. ఓ బిగ్ షాపింగ్ లిస్ట్, గోయింగ్ టు డిమార్ట్ షాప్, రాసుకుంటాం ఏమేమి కావాలో. అక్కడికి వెళ్ళేసరికి కళ్ళకి ఇంకా కొత్త కొత్తవి కనపడుతూ ఉంటాయి. చాలాసార్లు షాపింగ్ మాల్స్కి వెళ్తే మనకు కావాల్సింది 10 రూపాయల సరుకు అయితే అక్కడ ఆశ పుట్టిస్తాడు సాతానుడు 100 రూపాయల సరుకు. అలా కొనిపించి అప్పుల సందర్భంలో తోసివేస్తాడు. షాపింగ్ లిస్ట్ లాగా ఉండకూడదు. మన ప్రార్థన దేవుని చిత్తముతో ఏకమవ్వాలి. ఈ ప్రార్థన, ఈ పాయింట్ యేసయ్యకి ఇష్టమే. విశ్వాసి ప్రార్థన అలా ఉంటుందంట, మనఃపూర్వకమై బలమైనదై ఉంటుందంట. అలాంటి ప్రార్థించే బిడ్డలు మీరు కావాలి. ఎలా మారుతాయి జీవితాలు? ఇక్కడికి వస్తే జీవితాలు మారుతాయి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక నశించెదరు. దేవుని వాక్యము లేని చోట ఎవెన్చువల్లీ వి డికే అండ్ వి డిసపియర్. అదే జరుగుతుంది. దేవుని వాక్యం ఉంటే భయభక్తుల్లో మనం ఎదుగుతాం. దేవుని క్రమశిక్షణ వస్తుంది. దేవుని అందలి భయము చేత ఈ బిడ్డ దేవుడిచ్చిన గిఫ్ట్ కదా, నా జీవిత భాగస్వామి కదా. మలాకీలో అదే అంటాడు, నీ పెండ్లి భార్య కదా, నీ 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 సగభాగము కదా, అరే దేవుడిచ్చిన గిఫ్ట్ కదా అని విలువ కలిగి చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భయం? ఆ దేవుడి పట్ల భయం ఉంటే దేవుడు మనకిచ్చిన కుటుంబం పట్ల భయభక్తులు ఉంటాయి. దేవుడిచ్చిన జీవితం పట్ల భయం ఉంటుంది. ఎవరి జీవితాన్ని ఇష్టానుసారంగా పాడు చేసుకుని యథేచ్ఛగా తిరుగుతూ, ఏమండి చేతిలో డబ్బులు వస్తూ ఉంటే తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు, అమ్మ చోట్ల నాన్న చోట్ల, నా ఇష్టం, లైఫ్ ఈజ్ లైక్ ఏ కింగ్ సైజ్ అని 4 రోడ్ల మధ్యలో ఓ పల్సర్ బైక్ వేసుకుని నోట్లో సిగరెట్ పెట్టుకుని రింగులుగా గాల్లో ఊదుతూ, ఇంకొకటి ఎవడో అంటాడు, అబ్బా అమితాబ్ బచ్చన్లా ఉన్నావు బ్రదర్ అంటాడు. ఇవన్నీ మనల్ని పాడు చేస్తాయి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణానికి దారి తీస్తుందట. వాట్ ఎ కాంట్రాస్ట్! ఒక దారి ఉంది, అది చక్కగా కనపడుతుంది నాకు, కానీ విచిత్రం ఏమిటంటే ద ఎండ్ ఆఫ్ దిస్ రోడ్ విల్ టేక్ మీ టు ద ఎటర్నల్ డామినేషన్ ఆఫ్ హెల్. మరి చివర అట్లా ఉన్నది, మరి ముందు కూడా అట్లా కనిపించాలి కదా. ముళ్ళ కంపలతో భయముగా డిస్టర్బెన్స్గా ముందు కూడా కనిపిస్తే నేను జాగ్రత్త పడతా, కానీ అలా అట్లా కనపట్లా, ముందు సరి అయినదిగా కనబడుతుందట. ఏముందిరా బ్రదర్, ఏముంది, చిన్న పెగ్గే కదా, నువ్వేమన్నా సీసాలు తాగుతున్నావా, చిన్న పెగ్గ తీసుకోమంటాడు అంతే. ఒకసారి బెట్ కాసుకున్నారు. మా క్యాంపస్ ఇంటర్వ్యూస్ జాబ్స్ వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పాను. మ్యాంగ్లూరులో ఒక హోటల్ ఉంటుంది, సదానంద్ దాని పేరు, హోటల్ పేరు, 3 అక్షరాలు SADAND, సాడ్ అని షార్ట్ కట్టి పెట్టారు. నిజంగా సాడ్డే, ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చినాక పర్సులో బిల్లు పే చేసేటప్పుడు నిజమైన సాడ్నెస్ అంతా ముఖం మీద కనబడుతుంది. అంత బిల్లు వస్తుంది అనమాట. వీళ్ళంతా 10 మంది జాబులు వచ్చిన వాళ్ళు ఒక పార్టీ ఇచ్చేవారు. ఒక బిడ్డ బెట్ట కాశాడు, తన చేత ఇది తాగిస్తే 10,000 ఇస్తానన్నాడు. ఆ విషయం తెలియదు. మా టేబుల్ దగ్గరికి వచ్చాడు, బ్రదర్ ఇది తాగు అన్నాడు. ఐఎమ్ సారీ ఐ కాంట్ అన్నాను. అప్పుడు చెవిలో అంటున్నాడు, అరే 10,000 ఇస్తాడు, 5,000 నీకు 5,000 నాకు, జస్ట్ ఇట్లా తాగంతే, తెలియదనేసి. ఇప్పుడు తెలిసింది కదా ఐ కాంట్. అలా అన్న తర్వాత అప్పటికి కొంచెం తాగున్నాడేమో, చాలా సీరియస్ అయిపోయాడు. తిరిగి మేము రిటర్న్ వచ్చి మా బ్లాక్ నడుచుకుంటూ వెళ్తే he used even foul words, but I didn't do that. You know why? దేవుని మహిమను ఓ 10,000 కోసం తాకట్టు పెట్టేసుకుంటామా? ప్రాణమిచ్చిన ప్రభువుని ఓ 10,000 కోసం అమ్మేసుకుంటామా? ఒకసారి కండక్టర్ గారు టికెట్లు కొడుతూ ఉన్నారట. ఒక ఆయన కూర్చున్నాడట, టికెట్ చేంజ్ ఇస్తూ ఓ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడట. ఎక్కించుకుని అలా వెళ్ళిపోయాడు కండక్టర్. ఈయన కూర్చున్న ఆయన చూసాడట దాన్ని. ఆ పాస్టర్ గారు చూసి, అరే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు, అసలు అంటే ఇది ఇలా ఇస్తే అది కలిసిపోయినాయి, రెండు పేపర్లు ఇట్లా 10 రూపాయల నోట్లు. ఆయన ఏం చూశాడులే, ఇద్దామా వద్దా, ఏం పట్టించుకున్నాడులే, ఇలాగ సంశయిస్తూ ఉన్నాడట. చివరికి ఈయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నో యూ కాంట్ కాంప్రమైజ్ అన్నాడట. అప్పుడు దిగుతూ
ఆ 10 రూపాయలు ఆయన చేతిలో పెట్టి, సార్ మీరు ఎక్కువ చేంజ్ ఇచ్చారు, హడావిడికి వెళ్ళిపోయారు, తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నాడట. అప్పుడు కండక్టర్ గారు ఏమన్నారు తెలుసా? అయినో సార్, కావాలనే మీకు ఇచ్చాను. నిన్న రాత్రి ఓపెన్ గ్రౌండ్లో మీరు ప్రసంగించిన ప్రసంగికులు మీ జీవితం ఎలా ఉందో పరీక్షించడానికి ఇచ్చాను, తిరిగి ఇస్తారా లేదా అని అనుకున్నారు. మీరు ఇచ్చారు, మీరు నిజముగా దేవుని బిడ్డలేనండి అన్నాడట. ఆయన బస్సు దిగి ఒక ఎలక్ట్రిక్ పోల్ అలా ఉంటే దాన్ని అలా పట్టుకుని ఒక్క నిమిషం నిశ్చేష్యుడు అయిపోయాడట. తండ్రి, నేను కాంప్రమైజ్ అయ్యి ఉంటే 10 రూపాయల కోసం ఆత్మని అమ్మేసుకునేవాడిని కదా అనుకున్నాడట. ఎవ్రీ డే వెన్ వీ వాక్, వెన్ వీ లివ్, వీఆర్ కాంప్రమైజింగ్, ఐదర్ కాంప్రమైజింగ్ ఆర్ ఐదర్ సాక్రిఫైజింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మర్చిపోవద్దు విషయం. నీకు తెలియకుండా నిన్ను గమనిస్తూ ఉన్న బిడ్డలు నీ చుట్టూ ఉన్నారు. క్రీస్తును నమ్మిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? ఆర్ యు అ యూస్ఫుల్ వెజల్? అది మనల్ని గమనిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సాక్ష్యము, లోకం చూస్తున్న ఒక సాక్ష్యం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక చదివిన వాక్య భాగాన్ని ఒకసారి మీరు తీసుకోండి. మీరు చర్చికి వచ్చేటప్పుడు ఈ బైబిల్ పట్టుకురావాలి. ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ ఉండాలి. ఒక పెన్ పట్టుకురావాలి, ఒక నోట్స్ పట్టుకురావాలి. నేను ఇట్లాంటి ఒక స్ట్రక్చరు తాళం వేసుకుని మనం వెళ్ళిపోయే రోజు ఎప్పుడు వస్తుందో అని 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు క్రింద గ్యాదర్ అయ్యాం ఒక 8 నెలలు. వాతావరణం చూసుకునేవాడిని యాప్లో. రేపు సండే వాతావరణం ఎలా ఉంటుంది? మబ్బులుగా కనిపించేది. అసలు జరుగుద్దా జరగదా? చిన్న హాల్లో పట్టము. ఎందుకంటే జనం రారు. కరోనా ఎఫెక్ట్. దగ్గర కూర్చుంటే అమ్మో కరోనా వచ్చేస్తుంది. సినిమా హాల్లో ఓపెన్ చేస్తే మాత్రం వెళ్ళి 3 గంటలు చూస్తారు ఒక్కొక్క సినిమా. మళ్ళా చూస్తారు. సినిమా హాల్లో కరోనా రాదు, మాల్స్లో కరోనా రాదు, చర్చికి వస్తే కరోనా వస్తుంది అని చెప్పి నేను ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభువా, ఎండనివ్వి, చెట్టు కింద గ్యాదర్ అవ్వాలి, ఈ ఆదివారం ఎండనివి. 8 నెలల్లో ఒక్కసారి కూడా వర్షం రాలే, ఒక్క సర్వీస్ కూడా డిస్టర్బ్ కాలే. హల్లెలూయా. ఒక బ్రదర్ వచ్చి అన్నారు, ఇలా కూడా ఆరాధించొచ్చా అన్న. ఫస్ట్ టైం వచ్చినప్పుడు బ్రదర్ రవి అనుకుంటాను, చెట్టు కింద చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నారు అన్నాడు. ఆ తర్వాత వర్షం ఎప్పుడు వచ్చిందంటే మనం షెడ్ వేసుకున్నాక, మన క్రాంతి మ్యారేజ్ జరిగి భోజనాలు చేస్తూ ఉంటే బోరున వర్షం. నిన్న రాత్రి కూడా బోరున వర్షం వచ్చింది, కానీ ఏమి తడిచిపోలా. దెన్ గాడ్ గేవ్. దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడండి. ఇది ఇలా అడగగానే ఇలా ద్వారాలు తెరిచి ఇచ్చేడు ఒడిలో. ఈ బిడ్డ ఎంత సిన్సియరు, ఎంత కాలము నిరీక్షించగలడు. కొద్ది ఆలస్యం చేస్తే అసలు నా దగ్గరికి వస్తాడా, గుడ్ బై అంటాడా? దేవుడు కూడా పరీక్షిస్తాడు. ఈ లోకంలో ఒక్క చిన్న జాబ్ ఇవ్వడానికి మన 10th క్లాస్ సర్టిఫికెట్లు, ఇంటర్ సర్టిఫికెట్లు, మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీలు, మళ్ళీ ఒక రిక్విజిషన్ లెటర్లు, ఎన్నెన్నో చిన్న జాబ్ ఇవ్వడానికి. మన బ్రదర్ కరుణాకర్ చెప్తూ ఉన్నాడు, లెటర్లు చూస్తారు, సర్నేములు, గ్యాప్. ఒక చోటేమో పేరు ముందు ఉండి ఇంటి పేరు పక్కనుంటే రిజెక్ట్, ఏదో ఒక వంక పెట్టి పంపించేయాలి. 1 year చిన్న అప్రెంటిస్షిప్ ఇవ్వడానికి ఇన్ని పరీక్షలు పెడుతున్నారే. నిత్యత్వంలోనికి దేవుడు నిన్ను తీసుకోవడానికి ఒక్క పరీక్ష కూడా పెట్టొద్దా? డోర్ ఓపెన్ చేసి వెళ్ళండి హో అంటాడా? అసలు అలా వెళ్తే నిలుస్తారా? పరలోకంలో అంతా ఒక్క నిమిషంలో కంపు చేసి పడేస్తారు. ఇదిగో అక్క తెలుసా, ఆమెముందో తెలుసా నీ గురించి? అన్నా నీకు తెలుసా? పరలోకంలో ఉన్న వైభవం దేవదూతలు అంటారు. ప్రభు ఎందుకు తీసుకొచ్చావు? గాడ్ విల్ గివ్ దోస్ టెస్ట్స్ టు ప్యూరిఫై అస్, టు ట్రాన్స్ఫార్మ్ అస్ ఇంటూ హిజ్ లైక్నెస్. ఆయన రూపంలోనికి మార్చబడ్డానికి. ఆ రోజున చూస్తాము, ఆశ్చర్యపోతారు మీరు. కొంతమందిని చూసి దరిదాపులకు కూడా రారు అని మీరు అనుకోవచ్చు. కొంతమందిని చూచి యేసయ్య రొమ్మును అనుకుంటారండి వాళ్ళు. కొంతమందిని చూసి అమ్మో వీరికి ధవల సింహాసనమే అనుకుంటారు. వాళ్ళు కనీసం పరలోకపు పొలిమేరల్లో కూడా కనపడరు. యూ ఆర్ ద ట్రూ జడ్జెస్. ఎవ్రీ మార్నింగ్ వెన్ ఎ న్యూ డే dawns for you, stand sincerely in the courtroom of your own heart and judge yourself. How are you living before God? మనుషుల ముందు కాదు, ఎవరి ముందు కాదు, దేవుని ముందు ఈ రోజున నేను ఎలా జీవించాను. How God gave me a day, how I lived, how I closed that day for the glory of God. అది చాలా చాలా ఇంపార్టెంట్. బైబిల్లో దేవునికి సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు సమయానికి రండి. మీ కంపెనీ సీఈఓలు వస్తే 1 గంట ముందు వెళ్తారు, చక్కగా రెడీ అయ్యి. ఎందుకంటే సీఈఓ కదా, శాలరీ ఇస్తున్నాడు కదా.
ఆయన వచ్చితే లేట్గా ఎవ్వరు వెళ్ళరు. ఆయన స్టేజ్ ఎక్కినాక వస్తున్నాను అంటారు ఎవరైనా. అబ్బో, అందరూ వెళ్ళి ఆయన గురించి ఎదురుచూపులు. ఆయన రాగానే లేచి నుంచుని క్లాప్స్ కొట్టి ఎంత హడావిడి చేస్తారో. ఈ కంపెనీ సీఈఓలు వస్తూ ఉంటే, ఈ కంపెనీ అధినేతలు వస్తూ ఉంటే, బికాస్ దే ఆర్ గివింగ్ యూ సాలరీ. ఎవరు ఆక్సిజన్ ఇస్తున్నారు, ఎవరు గాలి నీరు ఇవన్నీ ఇస్తున్నారు, ఎవరు నీ జీవితాన్ని ఆత్మీయంగా కడుతూ ఉన్నారు, ఆ దేవుడికి ఏమిస్తూ ఉన్నాం? భయభక్తులు కావాలి. దట్స్ వాట్ గాడ్ సీస్. నో కాంప్రమైజ్ దేర్. నాకు ఆదివారము ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో అద్దె సైకిల్ తీసుకుని ఒట్లూరేమో ఈ చివరు ఉండేది, తంగిళ్ళమూడేమో ఆ చివరు ఉండేది. నేను పొద్దున్న చెమట కొక్కుకుంటూ వెళ్ళేవాడిని అక్కడికి. ఎవరైనా ఫ్రెండ్ తగిలితే ఆ ఫ్రెండ్ నా సైకిల్ ఎక్కించుకుని, లేకపోతే వాళ్ళు వచ్చేవారు కాదు. వాళ్ళకి ముందే చెప్పి సాటర్డే ప్రిపేర్ చేసి సండే పొద్దున్న ఎప్పుడో లెగుస్తారు, వాళ్ళకి వెళ్ళి డిస్టర్బ్ చేసి ఏదోలాగా తీసుకెళ్ళేవాడిని. బికాజ్ వెన్ ఐ బ్రింగ్ హిమ్ దేర్, దేవుని వాక్యం వచ్చి వారి జీవితం మారుతుందని. కొంతమంది అయిష్టంగా వచ్చేవారు, తర్వాత వాళ్ళు అద్భుతంగా మారారు, ఇంకా గొప్ప సేవ చేశారు వారున్న ప్లేసెస్లో ఎక్కడున్నా కూడా. టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుని సన్నిధిలో మనము ఇన్వెస్ట్ చేసిన సమయము, ఇట్ ఈజ్ ఆల్వేస్ వర్త్ ఫర్ ఆల్ ఎటర్నిటీ. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేవో? ఇందాక చిన్నారి బిడ్డలు చక్కగా స్టేజ్ మీద నిలబడి పాటలు పాడారు. మీ బిడ్డలే. ఈ పట్టణంలో వారు రేపొద్దున యవ్వన బిడ్డలు అయినాక ఏ సాతానుడు డాగలా తన్నుకు వెళ్ళిపోకుండా వారు చక్కని భయభక్తుల్లో ఉండాలంటే, వెన్ దే ఆర్ సచ్ స్మాల్, ఇన్వెస్ట్ గాడ్లీ టైమ్ ఇన్ దెమ్. ఎంత చక్కగా పాడుతున్నారు, ఎంత చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు. వారు ఎదిగినప్పుడు ఆ త్రోవ నుండి తప్పిపోరు. సాతానుడు ఆకర్షిస్తాడు చక్కని తాయిలాలు చూపించి. బట్ ఆత్మీయ పురుషుడు మాట్లాడతాడు వాళ్ళతో, హౌ యువర్ సండే స్కూల్ డేస్, హౌ యువర్ యూత్ఫుల్ డేస్, వేర్ ఆర్ యూ నౌ, నాట్ మ్యాచింగ్. కంటిన్యూలీ బొంబార్డ్ చేస్తాడు. ఇప్పుడే మీరు వాక్యాలు హృదయంలో పెడితే హీ కెనాట్ బీ కాంప్రమైజ్డ్. మీరు జీవితాన్ని చూపిస్తే మాటలన్నైనా చూపించవచ్చు. లేరా ప్రార్థన చేసుకో, నువ్వు మాత్రం ఆ టీవీ ముందు కూర్చుని తూర్పు వెళ్ళే రైలు, పడమర వెళ్ళే విమానం ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళలో ఏమి చైతన్యం రాదు. మార్నింగ్ లేచి, అమ్మో టైం అయిపోయింది, నా ప్రార్థన మోకరించి ప్రార్థన చేసుకుంటూ, వాళ్ళకి ఎలా రావాలంటే, అమ్మ తిండైనా మానేస్తుంది కానీ ప్రార్థన మానదు. నాన్న జాబు పోయినా సరే అంత బాధపడ్డు. కొంతమంది ఇంట్లో తెలుసా, కప్పులు కింద పడి కప్పు టల్మని పగిలిందనుకోండి, ఏ చిన్నపిల్లలు ఏదో చేసి వాళ్ళని ఇంకా భూకంపం వచ్చినట్టుగా అరుస్తారు. వాళ్ళు ఇప్పుడు లేచినా, బైబిల్ చదవకపోయినా దానికి మాత్రమే ఏమన్నారు. ట్రైన్ యువర్ చిల్డ్రన్. ఈ రోజున ఒకసారి మీరు తెచ్చిన బైబిల్స్ని ఓపెన్ చేసి యెషయా 6వ అధ్యాయాన్ని మీ ముందు పెట్టుకోండి. ఒకసారి ఎవరైనా మరలా మొదటి వచనం చదవండి. రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమున, అన్ని సింహాసనముల కంటే అతి ఉన్నతమైన ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనమందు ఆసీనుడైన ప్రభువుని నేను చూచితిని. నేను చూచానా? మేము చూచామా? మా అమ్మగారు చూచారు, మా నాన్నగారు చూచారు, మా తాతయ్య ఉండేవాడండి. ఏమి ప్రార్థన చేశాడో. తాతయ్య ప్రార్థన చేస్తే నీకెందుకు, నువ్వేం చేస్తున్నావు? తాతయ్య ప్రార్థన తాతయ్యతోనే ఉంటుంది. దట్ ఇండివిజువల్ 1-to-1 రిలేషన్ నేను చూచాను. ఈ అనుభవం కావాలి. దట్ పర్సనల్ విట్నెసింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దట్ 1-to-1 రిలేషన్. నేను చూచాను నా ప్రభువుని. 23వ కీర్తన ఎలా ఉంటుంది? ఎవరైనా బైబిల్ తీయకుండా చెప్తారా 2-3 మాటలు? 23వ కీర్తన, యెహోవా నా కాపరా, మా కాపరాలి, నీ చేతిలో నుండి ఆశ్చర్యకరమైన సహాయము పొందాలి, వారి కీర్తి నలుదిశలు వ్యాపించాలి. ప్రభువా నీవే ఆధారం అవ్వాలి. తండ్రి, యు ఆర్ గోయింగ్ టు డూ దట్ లార్డ్ ఇన్ ఎ మోస్ట్ మిస్టీరియస్ వే అండ్ మోస్ట్ మిరక్యులస్ వే. యు గోయింగ్ టు డూ దట్. యు నెవర్ లీవ్ నాట్ ఫర్సేక్. ప్రభువా నీవు ఆశీర్వదించు దేవుడవే కానీ శపించు దేవుడవు కావు. నీ ఉద్దేశములు అవి గొప్పవే కానీ అవి తండ్రి బలహీనమైనవి కావు. యు హ్యావ్ గ్రేట్ ప్లాన్, గ్రేట్ పర్పస్.
ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను నీ చేతులలో దీవించి ముట్టి బలపరిచి నాయన రాబోయే రోజుల్లో తండ్రి ఈ కుటుంబాలు అనేక మందికి ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కావాలి తండ్రి. నాయన ప్రభు నీ చేతిలో చక్కని పాత్రలు అవ్వాలి ప్రభు. ప్రతి ఒక్కరూ ప్రార్థన యోధులు అవ్వాలి. ప్రతి ఒక్కరూ చక్కని కుటుంబాలు కట్టుకోవాలి. సహాయం చేయండి తండ్రి. ఏ కొరత మీలో లేదు. అలనాడు దావీదు అన్నట్టు నా గిన్నె నిండి పొర్లుచున్నదన్నాడు ప్రభు. ఇట్స్ అ ఓవర్ ఫ్లోయింగ్ అండ్ అబండెంట్ బ్లెస్సింగ్ ఓన్లీ వెన్ హీ బికమ్స్ లార్డ్, వెన్ యూ బికమ్ తండ్రి నిజమైన ఆశ్రయ దుర్గానివి నీవైతే తండ్రి మా జీవితాలు ధన్యములయ్యా. ప్రతి బిడ్డను ముట్టమని, దీవించమని, ఆశీర్వదించమని మీ చేతులకి అర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.